సహచర నటిని వేధించిన కేసులో ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్ లో మావిడాకులు, పెళ్లివారమండి లాంటి వెబ్ సిరీస్లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహ్రా కమిటీ కుర్రాళ్లు లాంటి సినిమాతో వెండితెర మీద కూడా తనదైన శైలిలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా మణికొండకు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ప్రసాద్ తనకు పరిచయం అయ్యాడని, షూటింగ్ లో భాగంగా అసభ్యంగా ప్రవర్తించాడని నిలదీయడంతో క్షమాపణలు చెప్పాడని యువతి తెలిపింది. కొద్ది రోజుల తర్వాత మరో వెబ్ సిరీస్ లో కలిసి పనిచేశామని, ఆ సమయంలో అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడని యువతి తెలిపింది. ఇదేమిటని ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించాడని, ఈ నెల 11న షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్ అందరి ముందు తనపై దాడి చేశాడని నటి ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని చంచల్గూడ జైలుకు తరలించారు. రైట్ బ్రేకింగ్ చూసినాం.